అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ మళ్లీ పడిపోయింది. దీంతో రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగటం, ఐఎఫ్ఐలు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, భారత కరెంట్ అకౌంట్ లోటు భారీగా పెరగనుందనే భయాలు రూపాయిపైన ఒత్తిడి పెంచాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు ఇంధన వినియోగంతో పాటు గోల్డ్ కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని స్వయంగా ప్రధాని మోదీ విజ్ఞప్తి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై భయాందోళనలు మరింత పెంచాయి. దీంతో గత వారం నమోదైన 95.43 స్థాయిని దాటి ఇవాళ ఓపెనింగ్లోనే 95.50 స్థాయికి పడిపోయిన ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 95.23 స్థాయి దగ్గర ట్రేడ్ అవుతోంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. దిగుమతి చేసుకునే ముడి సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పప్పు దినుసులు, ముఖ్యంగా ఇంధన ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.